భూమి గుండ్రంగా ఉంటుందంటారు. నువ్వు ఎక్కడ మొదలయ్యావో అక్కడికే వస్తావన్నది సినిమా కామెడీ డైలాగ్. కాకపోతే రాజకీయాల్లో ఆ డైలాగ్ కొందరికి వర్తిస్తుంది. విజయవాడ రాజకీయాలకు ఆ రూలు బాగా వర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వేగంగా పార్టీలు మారడం నాయకులకు అలవాటుగా మారింది. ఇప్పుడు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని అదే బాటలో నడుస్తున్నారు. మళ్లీ సైకిల్ ఎక్కేందుకు నాని కుటుంబం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. చంద్రబాబు తనయుడైన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా అందుకు ఆమోదం తెలిపినట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. పీఆర్పీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడు ఆయన. తర్వాత కాలంలో తన తమ్ముడు చిన్నిని టీడీపీ ప్రోత్సహించిందన్న కారణంతో నాని పార్టీకి దూరమయ్యారు. ధిక్కార స్వరం వినిపించడమే కాకుండా చంద్రబాబును, లోకేష్ను అనరాని మాటలు అనేవారు. టీడీపీ అధినాయకత్వాన్ని ఆయన ధిక్కరించి తన సొంత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఆయనకు బొకేను కూడా ఇచ్చేందుకు నాని నిరాకరించారు. ఇదంతా ఎందుకు చేశారు అంటే తన తమ్ముడు చిన్నిని పార్టీ ప్రోత్సహిస్తోందని, తనను సైడ్ చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారని అంటున్నారు. అయితే పార్టీకి ఆ రకమైన ఆలోచనలు లేవని, చిన్నిని తెచ్చినా నానికి సముచిత స్థానం ఉంటుందని నచ్చజెప్పినా ఆయన వినలేదు. టీడీపీ అధినాయకత్వానికి కేశినేని నాని మీద మంచి అభిప్రాయం లేకపోతే ఆయన కుమార్తె కేశినేని శ్వేతను కార్పొరేటర్గా చేసి మేయర్ అభ్యర్థిగా ఎందుకు ప్రకటిస్తారని కూడా ప్రశ్నించిన వారు ఉన్నారు. అయినా నాని పట్టించుకోలేదు. ఇష్టానుసారం మాట్లాడారు. వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయిన తర్వాత తనది వాపే కాని బలుపు కాదని తెలుసుకోగలిగారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నాని ప్రకటించి దాదాపు 6 నెలలైంది. అయినా అలవాటైన రాజకీయం, తన కుమార్తె శ్వేత భవితవ్యం ఆయన పునరాలోచన చేసేందుకు అవకాశమిచ్చింది. శ్వేత రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైందని, ఎంతో భవిష్యత్ ఆమెకు ఉన్న రీత్యా టీడీపీ జెండానే ఆమె తిరిగి పట్టుకుంటారని అంటున్నారు. ఈ మేరకైతే ప్రయత్నాలు తెరవెనుక జరుగుతున్నాయని అంటున్నారు. నాని కుటుంబ విషయంలో ఒక ఫార్ములా తెరమీదకు వచ్చింది. నాని రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ కుమార్తె శ్వేతను మాత్రం టీడీపీలో చేర్చుతారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీలోనే ఉంటే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదని, తొందరపడి దాన్ని పోగొట్టుకున్నారని కూడా చెబుతున్నారు. దిద్దుబాటు చర్యగా కుమార్తెను టీడీపీలో చేర్చి మళ్లీ ఆమె రాజకీయ జీవితానికి పూలబాట వేయబోతున్నారని నాని సన్నిహితులు చెబుతున్నారు. ఈ 4 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పక టికెట్ వస్తుందని నాని వర్గం ఆలోచిస్తోంది. నాని ఎలాగూ రాజకీయాలకు దూరమైనందున కుటుంబంలో ఒకరు అధికార పార్టీలో ఉంటే కావలసిన పనులు కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎంత మాట్లాడినా నాని ఒక జెంటిల్మెన్ అని పేరుంది. ప్రజల కోసం నిలబడతారన్న ప్రశంసలు ఉన్నాయి. అందుకే చంద్రబాబుకు ఆయనంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాగే నారా లోకేష్ కూడా నాని పట్ల సానుకూలంగానే ఉన్నారు. ఈ క్రమంలో నాని కుటుంబం టీడీపీలోకి పునరాగమనం త్వరలోనే జరిగే అవకాశముందని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.